హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కోచింగ్ సెంటర్. సో నేను మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి చెప్తున్నానండి. ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేశాను మోడర్న్ ఇండియన్ హిస్టరీ పైన. సో ఆ 2 పార్ట్స్ చూసిన తర్వాత, ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇది 3rd వీడియో. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మన వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనము 7th చాప్టర్లో ఉన్నాము. ఆల్రెడీ 6 చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ చేసి అవి చూడండి. అవి చూసిన తర్వాత ఇది చూడండి. సో ఈ 7th చాప్టర్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి వాటి గురించి డీటెయిల్స్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ చాప్టర్లో 1919 నుంచి 1927 వరకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము తెలుసుకుందాం. సో ఒక్కొక్క టాపిక్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బేసిక్స్ చూసుకుందాం, ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయి ఇందులో. సో రౌలట్ యాక్ట్ ఒకటి జరిగింది, తర్వాత దానికి రిజల్ట్గా జలియన్ వాలా బాగ్ మసాక్రీ జరిగింది. సో నెక్స్ట్ ఖిలాఫత్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. సో తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, తర్వాత ఎందుకు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని స్టాప్ చేయడం జరిగింది, ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దాము. సో తర్వాత స్వరాజ్ పార్టీ ఎవరు స్థాపించారు, ఏ ఇయర్లో స్థాపించారు, ఈ ముద్దీమన్ కమిటీ, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా ఇప్పుడు చెప్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రౌలట్ యాక్ట్. ఈ రౌలట్ యాక్ట్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ 1919లో ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఏంటిది ఈ రౌలట్ యాక్ట్ అంటే ఏంటి అనంటే, సో ఈ చట్టం ఏం చెప్తుంది అనంటే, బ్రిటిష్ గవర్నమెంట్ పోలీసులు ఉంటారు కదా, సో వాళ్ళు ఏ ఇండియన్స్ని ఎవరినైనా కూడా విచారణ లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అధికారం ఈ రౌలట్ యాక్ట్ ఇచ్చింది. సో ఇది పెట్టింది కూడా, ఇది ఇంట్రడ్యూస్ చేసింది కూడా బ్రిటిష్ గవర్నమెంట్. సో దీనివల్ల ఏంటి, ఏ తప్పు లేకున్నా కూడా ఇండియన్స్ని జైళ్ళలో పెట్టి వాళ్ళని హింసించడము చేశారనమాట. సో దీనికి అధ్యక్షత ఉన్నది ఎవరు అని అంటే సిడ్నీ రౌలట్. ఓకే, దీన్ని ఇక్కడ మనకి అడిగే క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అని అంటే, ఏ ఇయర్లో రౌలట్ యాక్ట్ వచ్చింది అని అడుగుతారు. ఇప్పుడు మనం చెప్పబోయే ప్రతి టాపిక్ కూడా ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, ఒక ఇన్స్టెన్స్ ఇస్తారు, లైక్ ఒక ఆర్డర్ ఇస్తారు, రౌలట్ యాక్ట్ అని, లేకపోతే జలియన్ వాలా బాగ్ మసాక్రీ అని, ఖిలాఫత్ మూమెంట్ అని, హోమ్ రూల్ లీగ్ అని, ఇలాంటి ఇచ్చి నెక్స్ట్ రైట్ సైడ్లో మీకు ఇయర్స్ ఇస్తారు. సో ఈ మూమెంట్ ఏ ఇయర్లో జరిగింది అట్లా మీరు మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పే ప్రతిదీ కూడా ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ మీరు గుర్తుంచుకోండి. ఓకే, సో ఈ చట్టాన్ని ఏమంటారంటే బ్లాక్ యాక్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది నిరసన, ఇండియన్స్ అందరూ దీన్ని నిరసించారు. ఎందుకంటే వితౌట్ ట్రయల్ అరెస్ట్ చేయడం అనేది అది మోసపూరితం. కాబట్టి ఈ యాక్ట్ని బ్లాక్ యాక్ట్ అని కూడా అంటారు. సో దీనికి వ్యతిరేకంగా జలియన్ వాలా బాగ్ మసాక్రీ అనేది ఒక ఉదంతం చోటు చేసుకుంది. దాని గురించి చూద్దాం. సో ఈ జలియన్ వాలా బాగ్ మసాక్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చరిత్రలో నిలిచిపోయిన ఉదంతం ఏదైతే, బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఇదని చెప్పొచ్చు. సో ఇది కూడా 1919లో అవ్వడం జరిగింది. సో ఏంటి ఇది జలియన్ వాలా బాగ్ మసాక్రీ అంటే ఏంటి అనంటే, ఈ రౌలట్ యాక్ట్ ద్వారా ఏంటి, ఇండియన్స్ ఎవరినైనా కూడా విచారణ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అనేది రౌలట్ యాక్ట్. సో ఆ యాక్ట్లో సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లూ అనే ఇండియన్ లీడర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి నిరసనగా మన ఇండియన్ పబ్లిక్ అంతా కలిసి పంజాబ్లోని అమృత్సర్లో ఒక పెద్ద సమావేశం చేయడం జరిగింది. సో దానికి కొన్ని లక్షల మంది రావడము, సో అది సహించలేని బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, అప్పటి జనరల్ డయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్మీ తోటి మొత్తం ఆ గ్రౌండ్ని మొత్తం కూడా చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు చేయడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్లో చాలామంది, కొన్ని వేల మంది చనిపోవడం, లక్షల మంది మరణించడం జరిగింది. సో ఇది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, చరిత్రలో నిలిచిపోయిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే ఇదొకటని చెప్పొచ్చు. ఓకే, ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన నైట్హుడ్ అనే టైటిల్ని తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఓకే, తర్వాత దీని ఇన్సిడెంట్స్ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ హంటర్ కమిషన్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. అప్పుడున్న లార్డ్ చెమ్స్వర్డ్ వైస్రాయ్ గారు. సో ఈ హంటర్ కమిషన్ ఏం చెప్పింది అని అంటే, ఈ ఇన్సిడెంట్లో ఓన్లీ 379 పీపుల్ చనిపోయారు, 1200 మెంబర్స్ ఇంజ్యూర్ అయ్యారు అని చెప్పడం జరిగింది. బట్ యాక్చువల్లీ రియాలిటీ వచ్చేసి కొన్ని వేల
వేల మంది చనిపోవడం జరిగింది, కొన్ని లక్షల మంది ఇంజ్యూర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా బ్రిటిష్ ఆర్మీ, ఇదంతా ఏంటి అని అంటే మన ఇండియన్ పబ్లిక్. సో వీళ్ళందరినీ రౌండప్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపడము చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు మనం. సో ఇక్కడ కూడా మనం ఇయర్స్ గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో జలియన్ వాలాబాగ్ మసాక్రీ ఎప్పుడు జరిగింది అంటే 13th April 1919లో జరిగింది. ఎక్కడ అంటే అమృత్సర్, పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. ఎవరు ఈ ఉదంతాన్ని చేశారు అని క్వశ్చన్ వస్తుంది. సో దానికి ఆన్సర్ జనరల్ డయ్యర్. సో నెక్స్ట్ వచ్చేసి ఖిలాఫత్ మూమెంట్. ఈ ఖిలాఫత్ మూమెంట్ ఇయర్ కూడా 1919లో ఏమేమి జరిగినాయి? రౌలట్ యాక్ట్ ఒకటి, జలియన్ వాలాబాగ్ మసాక్రీ ఒకటి, ఖిలాఫత్ మూమెంట్. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు ఇన్సిడెంట్స్ వల్లనే నాన్ కోఆపరేషనల్ మూమెంట్ గాంధీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఖిలాఫత్ మూమెంట్ ఏంటో చూద్దాం. సో ఈ ఖిలాఫత్ మూమెంట్ని మన ఇండియన్ ముస్లింలు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే World War Iలో టర్కీ ఓడిపోయిన తర్వాత అక్కడి టర్కీలో మత పెద్దని ఖలీఫా అని అంటారు. సో ఆ ఖలీఫాని రద్దు చేయడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ మన ఇండియన్ ముస్లిము దానికి ఎగైనెస్ట్గా మన ఇండియాలో ఈ ఖిలాఫత్ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఖిలాఫత్ మూమెంట్ని స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే మహమ్మద్ అలీ అండ్ షౌకత్ అలీ. సో వీళ్ళిద్దరిని కూడా మనం ఆలీ బ్రదర్స్ అని అంటారు. మోస్ట్లీ మీకు ఎగ్జామ్స్లో ఆలీ బ్రదర్స్ అన్నా ఉండొచ్చు, లేదా వీళ్ళ పేర్లన్నా ఉండొచ్చు. ఓకే, సో తర్వాత ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దానికి ఫస్ట్ ప్రెసిడెంట్గా చేసింది ఎవరు అని అంటే గాంధీ గారు. ఓకే, నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, మీరు అవి గుర్తుంచుకోండి. అంటే టోటల్ డిస్క్రిప్షన్ లాగా కాకుండా నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే నా వీడియో చూసిన తర్వాత మీరు ఏ బుక్ చదివినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నేను చెప్పిన పాయింట్స్ మీరు ఒక 2-3 వర్డ్స్ లాగా రాసుకోండి, లేదా సెంటెన్స్ లాగా రాసుకోండి, మీకు గుర్తుండిపోతుంది. సో ఏ బుక్ తీసి చదివినా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ 3 ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో రౌలట్ యాక్ట్ కానీ, జలియన్ వాలాబాగ్ మసాక్రీ కానీ, ఖిలాఫత్ మూమెంట్ కానీ, ఈ 3 కూడా 1919లో జరగడం జరిగింది. ఈ 3 ఇన్సిడెంట్స్ వల్ల నాన్ కోఆపరేషనల్ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది గాంధీ గారు. ఓకే, ఈ నాన్ కోఆపరేషనల్ మూమెంట్ ఏంటో చూద్దాం. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఏంటి అసలు ఈ నాన్ కోఆపరేషనల్ మూమెంట్ ఏంటో చూద్దాం. సో ఈ నాన్ కోఆపరేషనల్ మూమెంట్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాగ్పూర్ సెషన్లో రాటిఫైడ్ చేయడం జరిగింది, అంటే ఆమోదించడం జరిగింది నాన్ కోఆపరేషనల్ మూమెంట్ స్టార్ట్ చేయాలి అని. ఓకే, ఇక్కడ 1920 నుంచి 22 వరకు నాన్ కోఆపరేషనల్ మూమెంట్ జరిగింది. ఇక్కడ నేను 24 ఇచ్చాను, 1920 నుంచి 22 వరకు జరిగింది. ఓకే, సో గాంధీ గారు ఈ నాన్ కోఆపరేషనల్ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు అని అంటే 1 August 1920లో జరిగింది. ఎందుకు నాన్ కోఆపరేషనల్ మూమెంట్ స్టార్ట్ చేశారు గాంధీ గారు అని అంటే పైన చెప్పిన 3 ఇన్సిడెంట్స్ వల్ల బ్రిటిష్ వారి మీద కోపం వచ్చి ఇంకా మాకు స్వరాజ్ కావాలి, మాకు స్వతంత్ర పరిపాలన కావాలి, మీరు వెళ్ళిపోండి, మేము మీకు సహకరించము, ఏ విషయాల్లో కూడా సహకరించము అని సింబాలిక్గా చెప్పడానికి ఈ నాన్ కోఆపరేషనల్ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ నాన్ కోఆపరేషనల్ మూమెంట్లో గాంధీ గారి ఫాలోవర్స్ ఏం చేశారు అని అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను. బాయ్కాట్ ఆఫ్ లా కోర్ట్స్ బై లాయర్స్, మన ఇండియన్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్ట్స్కి వెళ్లకుండా బాయ్కాట్ చేయడము, ఫారెన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాయ్కాట్ చేయడము, మన ఇండియన్ ఖాదీ అండ్ చక్రాన్ని పాపులరైజ్ చేయడము, ఇండిజినియస్ గూడ్స్ అంటే మన ఇండియాలో తయారైన గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రమోషన్ చేయడము, ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడము, ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్స్ ఏవైతే ఉన్నాయో లేదా అలాంటివన్నీ కూడా తిరిగి ఇచ్చేయడము. సో ఇవన్నీ ఏంటి అని అంటే మేము బ్రిటిషర్స్కి సపోర్ట్ చేయము అని సింబాల్గా చెప్పడానికి ఈ నాన్ కోఆపరేషనల్ మూమెంట్లో ఈ ఇన్సిడెంట్స్ అనేది చేయడం జరిగింది. సో ఓకే, బాగానే స్టార్ట్ చేస్తారు, కానీ తర్వాత ఒక 2 yearsకే నాన్ కోఆపరేషనల్ మూమెంట్ని స్టాప్ చేయడం జరిగింది. ఎందుకు, ఏ ఇన్సిడెంట్స్ ద్వారా నాన్ కోఆపరేషనల్ మూమెంట్ స్టాప్ చేశారు గాంధీ గారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో గాంధీ గారు నాన్ కోఆపరేషనల్ మూమెంట్ని February 1922లో స్టాప్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే
ఇన్సిడెంట్ ఏంటి అంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఏంటి చౌరీ చౌరా ఇన్సిడెంట్ అంటే, ఈ చౌరీ చౌరా అనేది ఒక ప్లేస్, యూపీలో ఒక ప్లేస్. అక్కడ ఈ వైలెంట్ మోబ్ ఏదైతే ఉందో, మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి నిప్పంటించడం వల్ల అక్కడ ఉన్న ఒక 22 మంది పోలీసులు చనిపోవడం జరిగింది. సో దానికి నిరసనగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి గాంధీజీ గారు నాన్ కోఆపరేషనల్ మూవ్మెంట్ని సస్పెండ్ చేశారు, స్టాప్ చేశారు, రద్దు చేశారు. సో ఇది ఇంకా అలాగే కంటిన్యూ చేస్తే మేబీ ఇంకా తొందరగా మనకి ఇండిపెండెన్స్ వచ్చేదేమో. సో ఈ ఇన్సిడెంట్ వల్ల మనకి నాన్ కోఆపరేషనల్ మూవ్మెంట్ స్టాప్ చేయడం జరిగింది. సో ఏ ఇన్సిడెంట్ ద్వారా నాన్ కోఆపరేషనల్ మూవ్మెంట్ స్టాప్ చేశారు అని అంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఇది గుర్తుంచుకోండి. ఏ ఇయర్లో? ఫిబ్రవరి 1922లో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వరాజ్ పార్టీ. ఈ స్వరాజ్ పార్టీ ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు అనేది చూద్దాం. సో యాక్చువల్లీ 1922లో సిఆర్ దాస్ గారు గయా ఐఎన్సి సెషన్లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గయా కాంగ్రెస్ సెషన్లో ఈ స్వరాజ్ పార్టీని స్థాపించాలి అని ప్రపోజ్ చేశారు. ఆ రోజు ఆ ఇయర్లో ఇంప్లిమెంట్ చేయలేదు, జస్ట్ ప్రపోజ్ చేశారు. కానీ ఈ ప్రపోజల్కి, సిఆర్ దాస్ గారి ప్రపోజల్కి వల్లభాయ్ పటేల్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సి రాజగోపాలాచారి గారు అపోజ్ చేయడం వల్ల సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్కి రిజైన్ చేసి వాళ్ళు 1923 జనవరి 1న కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ సిఆర్ దాస్ అంటే ఎవరు అని అంటే చిత్తరంజన్ దాస్, ఇక్కడ ఏమంటే మోతీలాల్ నెహ్రూ. ఓకే, జవహర్లాల్ నెహ్రూ కాదు, మోతీలాల్ నెహ్రూ. సో ఈ ఇద్దరు కలిసి కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఇయర్ ఇంపార్టెంట్. ఏ ఇయర్లో అంటే 1 జనవరి 1923లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దానికి ప్రెసిడెంట్ సిఆర్ దాస్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ మోతీలాల్ నెహ్రూ గారు ఉన్నారు. సో ఈ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎందుకు స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని సిఆర్ దాస్ గారు అనుకున్నారు అంటే, ఈ పార్టీ ద్వారా అంటే ప్రతి ఇన్సిడెంట్కి కూడా ఒక పార్టీ సపోర్ట్ ఉండుంటే ఏ మూమెంట్ అన్నా ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశంతో సిఆర్ దాస్ గారు ఈ స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మోటో ఏంటి, స్వరాజ్ పార్టీ యొక్క మోటో ఏంటి అని అంటే డొమినియన్ స్టేటస్ కావాలి, అంటే స్వయం ప్రతిపత్తి కావాలి, బ్రిటిషర్స్ నుంచి మన ఇండియా విడుదల కావాలి, స్వయం ప్రతిపత్తి కావాలి అనే ఒక ఉద్దేశంతో సిఆర్ దాస్ గారు స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ముద్దీమన్ కమిటీ. ఇక్కడ కూడా 1924 ఇయర్ గుర్తుంచుకోండి. ముద్దీమన్ కమిటీ ఏ ఇయర్ అంటే 1924. నేను అందుకే ఒక ఆర్డర్ వైజ్ ఇచ్చాను, మీరు ఇయర్స్ గుర్తుంచుకుంటే బెస్ట్, ఎందుకంటే ఎగ్జామ్లో ఎక్కువగా ఇయర్స్ అడుగుతారు. సో ఇదేంటి ముద్దీమన్ కమిటీ ఏంటి అని అంటే, స్వరాజిస్ట్ లీడర్ ఎవరైతే ఉన్నారో మోతీలాల్ నెహ్రూ గారు, ఆయన ఏమన్నారంటే మన ఇండియన్కి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి, ఆ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా రూపొందించాలి అని ఒక డిమాండ్ చేస్తారు బ్రిటిష్ గవర్నమెంట్. సో దానికి గాను అప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో చేమ్స్ఫర్డ్ గారు, ఆయన ఒక 9 మెంబర్ కమిటీని అపాయింట్ చేస్తారు. సో ఆ కమిటీ చైర్మనే అలెగ్జాండర్ ముద్దీమన్. సో ఈ కమిటీ ఏం చేసింది అని అంటే 1919లో దైర్చి సిస్టమ్ని ఎగ్జామిన్ చేయడానికి కమిటీని అపాయింట్ చేశారు. ఈ దైర్చి సిస్టమ్ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఈ దైర్చి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే మోంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్ 1919. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మోంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్ 1919. నేను ప్రెజెంటేషన్లో ఇవ్వలేదు, నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. సో ఈ రిఫార్మ్స్, ఈ యాక్ట్ ద్వారా ఏంటి అని అంటే ద్విశాసన సభ, అంటే 2 శాసనసభలు ఏర్పాటు చేయాలి అనేది ఈ మోంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్ యొక్క ఉద్దేశము. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ అండ్ స్టేట్స్కి డివైడ్ చేయాలి అనేది ప్రపోజల్ తెచ్చింది. సో దీన్ని దైర్చి అని అంటారు. సో ఆల్సో ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే ఈ రాష్ట్ర పాలనలో రాష్ట్ర విషయాలను రిజర్వ్డ్ సబ్జెక్ట్, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్గా డివైడ్ చేశారు. సో ఈ రిజర్వ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఈ రెండింటిని డివైడ్ చేయడం వల్ల రాష్ట్ర పాలన ఈజీగా అవుతుంది అనేది మోంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ యొక్క ఉద్దేశం. సో ఈ డ్యూయల్ సిస్టమ్, ఈ డ్యూయల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఎవరెవరికి రెస్పాన్సిబుల్ అంటే గవర్నర్కి అండ్ లెజిస్లేటివ్కి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సో ఇది మోంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్ 1919. సో మోంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్ 1919లో ఇంట్రడ్యూస్ చేసిన ఈ దైర్చి సిస్టమ్ ఏదైతే ఉందో అది బాగుందా లేదా ఎగ్జామిన్ చేయడానికి ఈ ముద్దీమన్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
సో ఇది మన 7th చాప్టర్. 1919 నుంచి 1924 వరకు ఏమేమి జరిగినాయో ఆ ఇన్సిడెంట్స్ అన్ని మనం ఈ చాప్టర్లో చూసినాం. రౌలట్ యాక్ట్ గురించి చూసినాం, జలియన్వాలా బాగ్ మసాక్రీ, ఖిలాఫత్, నాన్ కోఆపరేషనల్ మూవ్మెంట్, స్వరాజ్ పార్టీ, ముదీమన్ కమిటీ, వీటి గురించి చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ 8th చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సో 8th చాప్టర్ వచ్చేసి థర్డ్ ఫేజ్ ఏంటి అని అంటే ఏ ఇయర్ నుంచి అంటే 1927 నుంచి 1939 వరకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి థర్డ్ ఫేజ్ కింద వస్తాయి. సో అప్పుడు ఏమేమి జరిగినాయి అనేది చూద్దాం, డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ నేను మీకు టాపిక్స్ ఇచ్చాను, ఈ టాపిక్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి 8th చాప్టర్లో సైమన్ కమిషన్ ఎప్పుడు అపాయింట్ చేశారు అంటే 1927లో అపాయింట్ చేశారు. అసలు ఎందుకు ఈ బ్రిటిష్ గవర్నమెంట్ సర్ జాన్ సైమన్ ప్రెసిడెంట్షిప్ ద్వారా ఈ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ కమిషన్కి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే సర్ జాన్ సైమన్. సో ఈయనతో పాటు ఇంకా 6 మెంబర్స్, అంటే టోటల్ ఈ కమిషన్లో 7 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఈ కమిషన్ ఎప్పుడు 8th నవంబర్ 1927లో అపాయింట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ కమిషన్ అపాయింట్ చేశారు అని అంటే మాంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్ 1919లో ఇంట్రొడ్యూస్ చేసిన, నేను ఇంతకుముందు చెప్పిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అంటే ఆ వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ 1919 మాంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ గురించి ఎగ్జామిన్ చేయడానికి ఈ సైమన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దీన్ని ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్స్ దీన్ని అపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎవరైతే ఉన్నారో ఈ 7 మెంబర్స్, ఈ చైర్మన్తో కలిపి ఇంకా మిగతా 6 ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యూరోపియన్సే, అందులో ఏ ఒక్కరు కూడా ఇండియన్స్ లేకపోవడంతో ఇండియన్స్ ఈ కమిషన్ని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ టైంలోనే ఇండియన్స్ గో బ్యాక్ సైమన్ అనే నినాదాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఇంపార్టెంట్. గో బ్యాక్ సైమన్ అనే స్లోగన్ ఇచ్చింది ఎప్పుడు అని అంటే సైమన్ కమిషన్ టైంలోనే ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఈ సైమన్ కమిషన్ ప్రొటెస్ట్ అప్పుడే లాలా లజపతి రాయ్ గారు ఈ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఆ టైంలో శాండర్ అనే ఒక పోలీస్ ఆఫీసరు లాలా లజపతి రాయ్ గారిని కొట్టడంతో ఆయన కొద్ది రోజుల్లోనే చనిపోవడం జరుగుతుంది. సో దానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ గారు ఈ శాండర్ పోలీస్ని చంపడం జరుగుతుంది. సో ఆయనకి భగత్ సింగ్ గారికి ఈ కారణంగా ఉరిశిక్ష వేయడం కూడా జరుగుతుంది. ఎప్పుడు మార్చ్ 23, 1931లో భగత్ సింగ్కి ఆయనతో పాటు సుఖ్దేవ్ అండ్ రాజ్గురుకి ఈ ముగ్గురికి కలిపి ఉరిశిక్ష వేయడం జరుగుతుంది. సో రీజన్ ఏంటి? సైమన్ కమిషన్ వల్ల. సో తర్వాత నెహ్రూ రిపోర్ట్ 1928లో, 1927లో సైమన్ కమిషన్ వచ్చింది. సో దాని తర్వాత నెహ్రూ రిపోర్ట్ 1928. సో ఈ రిపోర్ట్ ఎందుకు నెహ్రూ గారు ఇచ్చారు అని అంటే, నెహ్రూ గారు అంటే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ కాదు, మోతీలాల్ నెహ్రూ గారు. సో ఈయన ఈ కమిటీని ఎందుకు పెట్టారు అని అంటే అప్పుడు ఉన్న సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియా లార్డ్ బిర్కెన్హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ లీడర్స్కి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయాలి అని ఒక ప్రపోజల్ ఇస్తారు. సో దానికి గాను నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు. ఆ రిపోర్ట్లో ఏమంటుంది అని అంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అంటే నెహ్రూ రిపోర్ట్లో ఏమైతే ఉందో ఇండియన్ డిమాండెడ్ ఏ డొమినియన్ స్టేటస్ ఫర్ ఇండియా అని ఇచ్చారు. సో ఈ డొమినియన్ స్టేటస్ అంటే ఏంటో చెప్తాను. సో కీ పాయింట్స్ ఆ రిపోర్ట్లో, మోతీలాల్ నెహ్రూ గారి రిపోర్ట్లో ఉన్న కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవి ఏంటి? ఇండియా వుడ్ బి గివెన్ డొమినియన్ స్టేటస్, దిస్ మీన్స్ ఇండిపెండెన్స్ విత్ ఇన్ ద బ్రిటిష్ కామన్వెల్త్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే డొమినియన్ స్టేటస్ కావాలి అని నెహ్రూ రిపోర్ట్లో ఉంది. ఈ డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి అని అంటే ఈక్వల్ రైట్స్. ఈ బ్రిటిష్ గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్కి ఈక్వల్ రైట్స్. ఇక్కడ ఎవరికి సబార్డినేట్ కాదు, అంటే మాకు కూడా రైట్స్ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో మోతీలాల్ నెహ్రూ గారు ఆయన రిపోర్ట్లో ఈ పాయింట్ని మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి India will be a federation. We shall have a bicameral legislator at the center and ministry would be responsible to the legislator. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే బైకామరల్ లెజిస్లేషన్ అంటే రెండు శాసనసభలు ఉండాలి అనేది ఇంకొక పాయింట్ మెన్షన్ చేస్తారు నెహ్రూ రిపోర్ట్లో. ఓకే, నెక్స్ట్ ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే Governor General of India would be the constitutional head of India and will have the same powers as that of British Crown. British Crown కి ఎలాంటి అధికారాలు అయితే ఉన్నాయో ఇండియన్ గవర్నర్ జనరల్కి కూడా సేమ్ అధికారాలు ఉండాలి అనేది థర్డ్ పాయింట్.
అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి దేర్ విల్ బి నో సెపరేట్ ఎలక్టరేట్ ఉండొద్దు, అందరికీ కలిపి ఒకే ఎలక్టరేట్ ఉండాలి అనేది నెహ్రూ గారి రిపోర్ట్లో ఫోర్త్ పాయింట్. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అని అంటే ద డ్రాఫ్ట్ రిపోర్ట్ ఆల్సో డిఫైన్స్ ద సిటిజన్షిప్ అండ్ ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా ఆయన రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా ఉన్నాయి కొన్ని, సో ఈ 5 అయితే చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది నెహ్రూ రిపోర్ట్లో. కానీ ఈ నెహ్రూ రిపోర్ట్ అనేది ఆమోదంలోకి రాలేదు. ఎందుకంటే డొమినియన్ స్టేటస్ అంటే ఈక్వల్ రైట్స్, బ్రిటిషర్స్కి ఇండియన్స్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి అనేది కాంగ్రెస్ ఒప్పుకోకపోవడం, కాంగ్రెస్ రిజెక్ట్ చేయడము, ఈవెన్ ముస్లిం లీగ్ కూడా ఈ నెహ్రూ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయకపోవడంతో ఈ నెహ్రూ రిపోర్ట్ అనేది అబాలిష్ చేయడం జరిగింది. అంటే కంటిన్యూ అవ్వలేదు, దీన్ని ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఈ నెహ్రూ రిపోర్ట్ తర్వాత మనకి లాహోర్ సెషన్ అనేది వచ్చింది. సో ఆ లాహోర్ సెషన్లో కాంగ్రెస్ ఏమేమి ఇంప్లిమెంట్ చేసింది, ఏమేమి ప్రపోజల్ తీసుకొచ్చిందో చూద్దాం. సో లాహోర్ సెషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్లో లాహోర్ సెషన్ జరిగింది అని అంటే 1929లో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళు తీసుకున్న పాయింట్స్ ఏంటి, ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు అని అంటే పూర్ణ స్వరాజ్ అనేది మెయిన్ గోల్గా కాంగ్రెస్కి అయిపోయింది. అంటే ఇంకా మాకు పూర్ణ స్వరాజ్, కంప్లీట్ స్వరాజ్ కావాలి, మాకు సంపూర్ణ స్వరాజ్ కావాలి అని తీర్మానాన్ని ఆమోదించారు. సో ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే నెహ్రూ రిపోర్ట్ అనేది కూడా లాప్స్ అయిపోయింది. తర్వాత ఫ్యూచర్ ఎలక్షన్స్ బైకాట్ అయిపోయింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో జరిగినాయి, అవి కూడా బైకాట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ లాహోర్ సెషన్లోనే సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్ స్టార్ట్ చేయాలి అని తీర్మానించుకున్నారు కాంగ్రెస్ పెద్దలు. సో జనవరి 26, 1930న పూర్ణ స్వరాజ్ డేగా అప్పటి నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ లాహోర్ సెషన్లోనే మనకి సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్ కూడా ఆమోదించడం జరిగింది. సో ఎందుకు సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్స్ స్టార్ట్ చేశారు, అసలు ఏంటి చూద్దాం. సో ఈ సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్ ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే ఈ పూర్ణ స్వరాజ్ కావాలి ఏదైతే తీర్మానించుకున్నారో అది అప్పటి వైస్రాయ్ గారైన లార్డ్ ఇర్విన్ గారు యాక్సెప్ట్ చేయకపోవడము. సో గాంధీ గారు 31 జనవరి 1913లో 11 పాయింట్స్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ని ఇవ్వడం జరిగింది లార్డ్ ఇర్విన్ గారికి. సో ఆ 11 పాయింట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో టోటల్ ప్రొహిబిషన్, మొత్తం అంతా ప్రొహిబిట్ అయిపోవాలి. రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయాలి. సో ఆర్మీ ఎక్స్పెన్సెస్ కట్ చేయాలి, సివిల్ సర్వీసెస్ శాలరీస్ ఇంక్రీజ్ చేయాలి, ఆర్మ్ యాక్ట్స్ చేంజ్ చేయాలి, reforms of CID, lowering of rupee sterling rate, textile protection, reservation of coastal shipping for Indians, a 50% reduction in land revenue, abolition of salt tax, abolition of government tax ఏవైతే ఉన్నాయో అవన్నీ అబాలిష్ చేయాలి. ఇట్లా 11 పాయింట్స్తో కూడిన ఒక మెమోరాండంని లార్డ్ ఇర్విన్ గారికి గాంధీ గారు ఇవ్వడం జరిగింది. సో ఇవి యాక్సెప్ట్ చేస్తే మేము సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ని స్టాప్ చేస్తాము అని ప్రపోజల్ ఇచ్చింది. సో లార్డ్ ఇర్విన్ ఆటోమేటికల్లీ యాక్సెప్ట్ చేయకపోవడంతో సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 1930లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్, శాసన ఉల్లంఘన ఉద్యమము దేంతో స్టార్ట్ అయింది అని అంటే దండి మార్చ్ తోటి స్టార్ట్ అయింది. అంటే ఏంటి, ఉప్పు సత్యాగ్రహంతో స్టార్ట్ అయింది. సో ఎట్లా అంటే సాల్ట్ తయారు చేసేది బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క అధికారం. సో దానికి అగైనెస్ట్గా ఈ సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్లో సాల్ట్ ఇండియన్ గాంధీజీ ఫాలోవర్స్ వీళ్ళందరూ కలిసి సాల్ట్ని తయారు చేయడం జరిగింది. ఎక్కడ, సబర్మతి నుంచి దండి వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దండి దగ్గర ఈ సాల్ట్ లా ఏదైతే ఉందో దాన్ని వయోలేట్ చేయడం జరిగింది. ఎప్పుడు అనంటే 1930 మార్చ్ 12న. సో 12th మార్చ్ 1930 నుంచి 5th ఏప్రిల్ 1930 వరకు కూడా సబర్మతి నుంచి దండి వరకు గాంధీజీ గారు అండ్ హిజ్ 78 ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సాల్ట్ లాని బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఒక చాలా ప్రొటెస్ట్ చేసిన ఉద్యమం అని చెప్పొచ్చు. అంటే సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్లో ఇది చాలా మందికి ఎంకరేజింగ్గా, ఇందులో చాలా మంది ఉమెన్స్, చాలా మంది ఎడ్యుకేటెడ్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మెయిన్ ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు మన
ఇండిపెండెన్స్కి. సో ఈ దండి మార్చ్ని తమిళనాడులో ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే రాజగోపాలాచారి గారు, మలబార్ కేరళలో ఎవరు అని అంటే కలప్పం గారు. సో వీళ్ళ పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్. తమిళనాడులో ఎవరు ఉప్పు సత్యాగ్రహానికి స్టార్ట్ చేశారు అని అంటే రాజగోపాలాచారి. సో వీళ్ళందరూ కూడా గాంధీజీ గారి శిష్యులే. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు అలా లీడర్షిప్ తీసుకొని చేయడం జరిగింది. సో ఈ సివిల్ డిసొబీడియంట్ మూమెంట్లో ఆల్మోస్ట్ 90,000 మెంబర్స్ వరకు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత 1930లో సైమన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ సైమన్ కమిషన్ రిపోర్ట్ గురించి అనలైజ్ చేయడానికి భారత నాయకులతో ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తారు బ్రిటిష్ గవర్నమెంట్. సో ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఇంపార్టెంట్. టోటల్గా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉన్నాయి. సో ఏ ఇయర్లో ఫస్ట్ది జరిగింది, సెకండ్ ఎప్పుడు, థర్డ్ ఎప్పుడు అవి చూద్దాము. సో అందులో పార్టిసిపేట్ చేసిన లీడర్స్ ఎవరు అనేది చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930 నవంబర్ నుంచి 1931 జనవరి వరకు జరిగినాయి. సో ఈ సమావేశానికి ప్రెసిడెంట్షిప్ అధ్యక్షత వహించింది ఎవరు అని అంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన రామ్సే మెక్డొనాల్డ్. సో ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ బైకాట్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేయలేదు, అంటే గాంధీజీ గారు కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఇంకా ఎవరు పార్టిసిపేట్ చేశారు అని అంటే ఇండియా తరపున తేజ్ బహదూర్ సప్రు, బిఎస్ శాస్త్రి, ఎంఆర్ జైకర్ అండ్ అంబేద్కర్ గారు. సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ జరిగింది. టోటల్ ఎంతమంది అంటే 89 పర్సన్స్ ఇండియా నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇందులో గాంధీజీ గారు పార్టిసిపేట్ చేయలేదు. సో ఫస్ట్ రౌండ్ టేబుల్లో గాంధీజీ గారు పార్టిసిపేట్ చేయలేదు కదా. సో 1931లో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటే గాంధీ ఇర్విన్ మధ్య డిస్కషన్ జరిగింది. సో దీన్ని ఏమంటాము అని అంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరిగింది. సో ఈ డిస్కషన్కి మెయిన్ ఎవరు మీడియేటర్స్ అంటే తేజ్ బహదూర్ సప్రు, శివరాజ్ శాస్త్రి, జైకర్, ఈ ముగ్గురు కూడా మీడియేట్ చేసి వీళ్ళిద్దరికి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ డిస్కషన్కి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని అంటాము. సో ఈ డిస్కషన్లో గాంధీజీ గారు సెకండ్ రౌండ్ టేబుల్లో పార్టిసిపేట్ చేయడానికి అగ్రి అవుతారు. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 7th సెప్టెంబర్ 1931లో జరిగింది. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఏమో లార్డ్ ఇర్విన్ వైస్రాయ్, సెకండ్ రౌండ్ టేబుల్కి ఆయన వెళ్ళిపోయి వెల్లింగ్టన్ వైస్రాయ్గా వస్తారు. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసింది ఎవరు అని అంటే గాంధీజీ గారు పార్టిసిపేట్ చేసిన ఏకైక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏది అని అంటే అది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సే. ఆయనతో పాటు సరోజినీ నాయుడు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో తర్వాత ఇంకా ఎవరు అని అంటే టీబీ సప్రు, అంబేద్కర్ గారు, మహమ్మద్ ఇక్బాల్ అండ్ సరోజినీ నాయుడు. సో వీళ్ళతో పాటు టోటల్గా 112 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ సమావేశంలోనే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన రామ్సే మెక్డొనాల్డ్ 1932 ఆగస్టు 7th కమ్యూనల్ అవార్డ్ని ప్రకటించడం జరిగింది. సో ఆ కమ్యూనల్ అవార్డు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో కమ్యూనల్ అవార్డు ఏ ఇయర్లో ఇంప్లిమెంట్ చేశారు అనేది, ఏ ఇయర్లో ప్రకటించారు అనేది ఇంపార్టెంట్. 1932 ఆగస్టు 17. ఓకే, ఇయర్ ఇంపార్టెంట్ 1932. సో ఎవరు అనౌన్స్ చేశారు అని అంటే అప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన రామ్సే మెక్డొనాల్డ్. అసలు ఏంటి కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి అంటే ఆల్రెడీ ముస్లిమ్స్, సిక్, క్రిస్టియన్స్ వీళ్ళందరినీ మైనారిటీగా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో వాళ్ళతో పాటు ఈ డిప్రెస్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో లైక్ ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మైనారిటీస్ లాగా మైనారిటీస్ కావాలి, మైనారిటీస్లో ఇంక్లూడ్ చేయాలి అని రామ్సే మెక్డొనాల్డ్ అనడంతో గాంధీజీ గారు దానికి అపోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అపోజ్ చేస్తారు అని అంటే సో ఇట్లా డిప్రెస్డ్ క్లాస్ని కూడా మైనారిటీస్లోకి కన్వర్ట్ చేస్తే, మైనారిటీస్లోకి ఇంక్లూడ్ చేస్తే మన ఇండియన్ యూనిటీ ఏదైతే ఉందో అది మేబీ తగ్గొచ్చు, ఇది డెఫినెట్గా హార్మ్ఫుల్ టు బోత్ హిందూయిజం అండ్ డిప్రెస్డ్ క్లాస్ అని భావించి కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా గాంధీజీ గారు పోరాటం చేస్తారు. సో దీనికి వ్యతిరేకంగా ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు గాంధీజీ గారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఏ జైల్లో కమ్యూనల్ అవార్డు కోసము ఆమరణ నిరాహార దీక్ష చేశారు అని అంటే అది ఎర్రవాడ జైలు, అది ఇంపార్టెంట్. సో దీనికి రిజల్ట్గా డిప్రెస్డ్ క్లాస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు, ఎంసీ రజన్ అండ్ మదన్ మోహన్ మాలవీయ వీళ్ళందరూ కూడా గాంధీజీతో గారితోటి కాంప్రమైజ్ అయ్యి పూనా ప్యాక్ట్, ఈ కాంప్రమైజ్ని పూనా ప్యాక్ట్ అంటారు. సో ఆ పూనా ప్యాక్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఈ పూనా ప్యాక్ట్ మీద సైన్ చేయడం జరిగింది. సో ఎప్పుడు అంటే 1932 ఇది కూడా. సో కమ్యూనల్ అవార్డ్ ఎవరెవరి మధ్యలో అని అంటేనేమో రామ్సే మెక్డొనాల్డ్ అండ్ గాంధీ. పూనా ప్యాక్ట్ ఎవరెవరి మధ్యలో అంటే అంబేద్కర్ అండ్ గాంధీ. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ ఈ పూనా ప్యాక్ట్లో అంబేద్కర్ డిప్రెస్డ్ క్లాస్ లీడర్ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు ఏం డిసైడ్ అవుతారు అని అంటే సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వకండి, ఓకే ఫైన్, కానీ ఈ సీట్స్ డిప్రెస్డ్ క్లాస్ కోసము సీట్స్ ఏవైతే రిజర్వ్ చేస్తున్నారో అవి ఇంక్రీజ్ చేయండి. 71 నుంచి 147 వరకు ప్రొవిన్షియల్ లెజిస్లేటర్లో ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏం చేశారు అని అంటే 18% ఆఫ్ సెంట్రల్ లెజిస్లేషన్లో టోటల్ సెంట్రల్ లెజిస్లేటర్లో 18% డిప్రెస్డ్ క్లాస్ కోసము రిజర్వ్ చేయడం జరిగింది. సో ఈ పూనా ప్యాక్ట్లో ఈ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది అంబేద్కర్ గారు అండ్ గాంధీజీ గారు. ఓకే, సో నెక్స్ట్ ఎలక్షన్స్ 1937. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కోసము ఎలక్షన్స్ చేయడం జరిగింది. సో ఆ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి అని అంటే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు 1937లో జరిగింది. సో ఈ ఎలక్షన్స్లో 836 సీట్స్ టోటల్గా ఉంటే అందులో 715 కాంగ్రెస్ విన్ అవ్వడం జరిగింది. ఓన్లీ 5 ప్రావిన్సెస్ నుంచి. సో మద్రాస్, యునైటెడ్ ప్రావిన్సెస్, సెంట్రల్ ప్రావిన్సెస్, బీహార్ అండ్ ఒరిస్సా నుంచి కాంగ్రెస్ విన్ అవ్వడం, మెజారిటీ సీట్స్ కాంగ్రెస్కి రావడం జరిగింది. సో ఇది మన 8th చాప్టర్. సో మనం ఈ వీడియోలో 7th and 8th చాప్టర్ గురించి తెలుసుకున్నాము డీటెయిల్గా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను వాట్సాప్ లింక్ ఒకటి నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ చెప్పాలి అని అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. సో ప్లీజ్ ఇంకా ఈ వీడియో చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కూడా ఇంకా మోటివేషన్ లాగా ఉండి ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.